హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మనం శ్రీకృష్ణుని గురించి, ఆయన మహిమల గురించి చెప్పుకుని తర్వాత శ్రీకృష్ణాష్టోత్తర శతనామాల్ని జపించుకుందాం. మనసారా శ్రీకృష్ణుని పూజిద్దాం. కలిదోషాల్ని పోగొట్టుకుందాం. భూమి మీద మితిమీరిపోయిన అధర్మాన్ని నశింపచేసి ధర్మానికి పూర్వ వైభవాన్ని తెచ్చి నిలబెట్టడానికి శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకి జన్మించాడు. పుడుతూనే తన రూపాన్ని చూపించి తల్లిదండ్రులను ఓదార్చి తనని యశోద దగ్గరికి చేర్చమని చెప్పాడు. అందుకు దారి కూడా చూపించాడు. తర్వాత కొద్ది రోజులకే కృష్ణుడు పోతనని స్తన్యంతో పాటు ప్రాణాలను కూడా పీల్చి సంహరించాడు. తర్వాత శకటాసురుణ్ణి తన చిరుకాలి తాపుతో మట్టుపెట్టాడు. రోటి నేర్చుకుంటూ పోయి మధ్య చెట్లను కూల్చి సంపూర్ణ దేవ మానవ గణాలన్నీ ఆశ్చర్యపోతూ ఉంటే నలకూబర మణిగ్రీవులకి శాప విమోచనం కలిగించాడు. కాళింది మడుగున విషాన్ని కలిపే కాళీయుణ్ణి తలలపై తాండవమాడి గోకులవాసులకి అతని పీడ విరగడ చేశాడు. గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేల మీద ఎత్తి ఇంద్రుడి బారిన పడిన ప్రాణులన్నిటినీ రక్షించి గోకులానంతటినీ రక్షించి ఇంద్రుడికి గర్వభంగం చేశాడు. ఇంకా ఎంతోమంది రాక్షసుల్ని సంహరించాడు. ఇలా కృష్ణుడు బాలుడిగా ఉండగానే ఎంతోమంది రాక్షసుల్ని సంహరించాడు. ఇటువంటి లీలలన్నీ కూడా మనకందరికీ తెలుసు. వాటిని తెలియని వారు ఉండరు. తనే స్వయంగా అరిష్టాసుర, కంస, చాణురాది బలశాలులైన రాక్షసుల్ని సంహరించడమే కాకుండా పాండవులకు సాయపడి కురుక్షేత్ర యుద్ధంలో లక్షలాదిగా ఆసుర శక్తులకి మరణశాసనాన్ని రాసి భూభారాన్ని తగ్గించాడు. రుక్మిణి, సత్యభామ మొదలైన 8 కన్యారత్నాల్ని వివాహం చేసుకున్నాడు. వారందరూ కృష్ణుణ్ణి కోరి వరించి వచ్చిన వాళ్లే. అక్క నీలాదేవిని మాత్రమే కృష్ణుడు స్వయంవరంలో గెలుచుకుని పెళ్ళాడాడు. శ్రీకృష్ణుని ద్వారా యాదవ వంశం పుత్రపౌత్రులతో అభివృద్ధిని పొందింది. రుక్మిణి శ్రీకృష్ణుల కొడుకైన ప్రద్యుమ్నుడు శంబరాసురుని వధించడం ద్వారా అతడు కూడా లోకాన్ని రక్షించాడు. ఆ ప్రద్యుమ్నుడి పుత్రుడైన అనిరుద్ధుడు బాణాసురుడు అనే రాక్షసుడు కూతురైన ఉషా అనే ఆమెని వలపించుకుని వివాహానికి సిద్ధపడేసరికి బాణుడు కోపించి అనిరుద్ధుణ్ణి పట్టి బంధించాడు. మనుమడి కోసం శ్రీకృష్ణుడు బాణాసురుడితో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ బాణాసురుడు కూడా సామాన్యుడేమీ కాదు. 1000 భుజాలు కలవాడు, గొప్ప శివభక్తుడు. అయినా అతని అధర్మమే శ్రీకృష్ణుడి చేతిలో అతను ఓడిపోయేలాగా చేసింది. శ్రీకృష్ణుడు బాణాసురుడిని సంహరించలేదు, కానీ అతనికి 2 భుజాలు మాత్రమే మిగిల్చి మిగతా అన్ని భుజాల్ని నరికివేసి అతని అహంకారాన్ని సంహరించాడు. ఇంద్రుణ్ణి జయించి దేవతల నందనవనంలో ఉన్న పారిజాతాన్ని భూలోకానికి తీసుకొచ్చాడు. శ్రీకృష్ణుడు బల అనే రాక్షసుణ్ణి, శిశుపాలుణ్ణి వధించి ద్వివిధుడు అనే పేరు గల వానరాసురుణ్ణి కూడా సంహరించి లోకుల్ని కాపాడాడు. శ్రీకృష్ణుడు మొత్తం 125 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాడు. అన్నేళ్లలో ఏ ఒక్క నిమిషము కూడా తన కోసం బతకలేదు. అన్నిటికన్నా గొప్ప విశేషం ఏంటంటే శ్రీకృష్ణుడు తన గురువైన సాందీప మహర్షికి ఇచ్చిన గురుదక్షిణ. ఇంకా చనిపోయాడు అనుకున్న పుత్రుణ్ణి సముద్రం శోధించి రాక్షసుల్ని సంహరించి వెనక్కి తీసుకువచ్చాడు. శ్రీకృష్ణుడు శరీరాన్ని వదిలి వైకుంఠానికి వెళ్ళిపోయిన తర్వాత అతని మనుమడైన అనిరుద్ధుడికి వజ్రుడనే కొడుకు మొత్తం యాదవ వంశాన్ని నిలబెట్టాడు. శ్రీకృష్ణుడు ఉండగానే కలి ప్రవేశించిన శ్రీకృష్ణుడికి భయపడి అతను బయటికి రాలేకపోయాడు. అందువల్ల కలిదోషాలు పోవాలన్నా కలి ప్రభావానికి లోను కాకూడదనుకున్న శ్రీకృష్ణుణ్ణి అర్చించాలి. శ్రీకృష్ణుడు
పుట్టిన దగ్గర నుంచి ఎన్ని కష్టాలు పడినా సరే అవి కష్టాలు కానట్టుగానే భావించాడు. అసలు తన జీవితంలో కష్టాలే లేనట్లుగా నవ్వుతూనే జీవించాడు. అలాగే శ్రీకృష్ణుని పూజిస్తే మనకు కూడా ఎంతటి కష్టం ఎదురైనా త్రుటిలో మాయమైపోతుంది, లేదా దాన్ని ఎదుర్కొనే శక్తి, ఆ ధైర్యం మనకు లభిస్తాయి. అందుకే శ్రీకృష్ణుణ్ణి మనసారా పూజిద్దాము. కాబట్టి ఇప్పుడు శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళిని చదువుకుందాం. ఒక్కొక్క నామాన్ని జపిస్తూ శ్రీకృష్ణుణ్ణి పూజిద్దాం. ఆయన అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం కమలనాథాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం వసుదేవాత్మజాయ నమః. ఓం పుణ్యాయ నమః. ఓం లీలామానుష విగ్రహాయ నమః. ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః. ఓం యశోదావత్సలాయ నమః. ఓం హరయే నమః. ఓం చతుర్భుజాత్తచక్రాసి గదా శంఖాద్యాయుధాయ నమః. ఓం దేవకీనందనాయ నమః. ఓం శ్రీసాయ నమః. ఓం నందగోపప్రియాత్మజాయ నమః. ఓం యమునావేగసంహారిణే నమః. ఓం బలభద్రప్రియానుజాయ నమః. ఓం పూతనాజీవితహరాయ నమః. ఓం శకటాసురభంజనాయ నమః. ఓం నందవ్రజజనానందినే నమః. ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః. ఓం నవనీతవిలిప్తాంగాయ నమః. ఓం నవనీతనటాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం నవనీతనవాహారిణే నమః. ఓం ముచుకుందప్రసాదకాయ నమః. ఓం షోడశస్త్రీసహస్రేశాయ నమః. ఓం త్రిభంగినే నమః. ఓం మధురాకృతయే నమః. ఓం సుఖవాగమృతాబ్దీందవే నమః. ఓం గోవిందాయ నమః. ఓం యోగినాం పతయే నమః. ఓం వత్సవాటచరాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం ధేనుకాసురభంజనాయ నమః. ఓం తృణీకృతతృణావర్తాయ నమః. ఓం యమలార్జునభంజనాయ నమః. ఓం ఉత్తాలతాళభేత్రే నమః. ఓం గోపగోపీశ్వరాయ నమః. ఓం యోగినే నమః. ఓం కోటిసూర్యసమప్రభాయ నమః. ఓం ఇలాపతయే నమః. ఓం పరంజ్యోతిషే నమః. ఓం యాదవేంద్రాయ నమః. ఓం యదూద్వహాయ నమః. ఓం వనమాలినే నమః. ఓం పీతవాసినే నమః. ఓం పారిజాతాపహారకాయ నమః.
ॐ गोवर्धनाचलोद्धत्रे नमः। ॐ गोपालाय नमः। ॐ सर्वपालकाय नमः। ॐ अजाय नमः। ॐ निरञ्जनाय नमः। ॐ कामजनकाय नमः। ॐ कञ्जलोचनाय नमः। ॐ मधुग्ने नमः। ॐ मधुरानाथाय नमः। ॐ द्वारकानायकाय नमः। ॐ बलिने नमः। ॐ बृन्दावनान्तसञ्चारिणे नमः। ॐ तुलसीदामभूषणाय नमः। ॐ स्यमन्तकमणिप्रदात्रे नमः। ॐ नरनारायणात्मकाय नमः। ॐ कुब्जाकृष्णाम्बरधराय नमः। ॐ मायिने नमः। ॐ परमपुरुषाय नमः। ॐ मुष्टिकासुरचाणूरमल्लयुद्धविशारदाय नमः। ॐ संसारवैरिणे नमः। ॐ कंसारये नमः। ॐ मुरारये नमः। ॐ नरकान्तकाय नमः। ॐ अनादिब्रह्मचारिणे नमः। ॐ कृष्णाव्यसनकर्षकाय नमः। ॐ शिशुपालशिरच्छेत्रे नमः। ॐ दुर्योधनकुलान्तकाय नमः। ॐ विदूराक्रूरवरदाय नमः। ॐ विश्वरूपप्रदर्शकाय नमः। ॐ सत्यवाचे नमः। ॐ सत्यसङ्कल्पाय नमः। ॐ सत्यभामारताय नमः। ॐ जयिने नमः। ॐ सुभद्रापूर्वजाय नमः। ॐ जिष्णवे नमः। ॐ भीष्ममुक्तिप्रदायकाय नमः। ॐ जगद्गुरवे नमः। ॐ जगन्नाथाय नमः। ॐ वेणुनादविशारदाय नमः। ॐ वृषभासुरविध्वंसिने नमः। ॐ बाणासुरकरान्तकाय नमः। ॐ युधिष्ठिरप्रतिष्ठात्रे नमः। ॐ बर्हिबर्हावतंसकाय नमः। ॐ पार्थसारथये नमः। ॐ अव्यक्ताय नमः। ॐ अव्यक्ताय नमः। ॐ गीतामृतमहोदध्ये नमः। ॐ कालीयफणिमाणिक्यरञ्जित श्रीपदाम्बुजाय नमः। ॐ दामोदराय नमः। ॐ यज्ञभोक्त्रे नमः। ॐ दानवेन्द्रविनाशकाय नमः। ॐ नारायणाय नमः। ॐ परब्रह्मणे नमः। ॐ पन्नगासनवाहनाय नमः।
ॐ जलक्रीडासमासक्त गोपीवस्त्रापहारकाय नमः। ॐ पुण्यश्लोकाय नमः। ॐ श्रीतीर्थपादाय नमः। ॐ वेदवेद्याय नमः। ॐ दयानिधये नमः। ॐ सर्वतीर्थात्मकाय नमः। ॐ सर्वग्रहरूपिणे नमः। ॐ परात्पराय नमः। इति श्रीकृष्ण अष्टोत्तरशतनामावलिः।